హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. మన జాతిపిత గాంధీ గారి గౌరవార్థం ప్రతిసారి అక్టోబర్ 2న మద్యం దుకాణాలు బంద్ అని ఇలా బంద్ చేయడం వల్ల మందు ప్రియులకి మటన్ ప్రియులకి చాలా కష్టాలు వచ్చి పడ్డాయి అబ్బా. అందుకే ముందు రోజునే మొత్తం చక్కబెట్టేస్తా ఉంటారు. 2-3 రోజుల ముందు నుంచే మటన్ చికెన్ మందు మొత్తం తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటారు. ఈసారి ఏమైంది, అక్టోబర్ 2 హాలిడే అంటే దాంతో పాటు దసరా పండుగ కూడా వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో పండగ అంటే మందు ముక్క కంపల్సరీ. మెజారిటీ పీపుల్ కి, అందరూ అనకాదు, నేను కూడా కాదు, కానీ మెజారిటీ పీపుల్ తెలంగాణలో న్యాచురల్ కల్చర్, అంతే, న్యాచురల్ మందు ముక్క ఉండాలి. కానీ సరే దసరా గాంధీ జయంతి ఒకేసారి ఎట్టబ్బా. అందుకే అక్టోబర్ 2న ఎలాగో మందు దుకాణాలు మటన్ దుకాణాలు ఉండవు కదా అని ముందు నుంచే కొనేసారట మొత్తం. ఆ కొనడం ఈ కొనడం మామూలుగా కాదు. సెప్టెంబర్ 25 నుంచే స్టార్ట్ కొనడాలు. మందు మాత్రం విపరీతంగా, అంటే అంతకు ముందున్న సేల్స్ కంటే సెప్టెంబర్ 25 నుంచి పెంచుకుంటూ ఓ హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఎదిగిపోయినాయి సేల్స్. అందులో సెప్టెంబర్ 30 అక్టోబర్ 1 అయితే విపరీతమైన సేల్స్ అన్నమాట. 419 కోట్ల రూపాయల విలువైన మందు కొని ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారంట. ఫస్ట్ తగ్గినాడు ఒక్క రోజే 93 కోట్ల రూపాయల మందు తెచ్చి పెట్టుకున్నారట. అరే ఏందబ్బా, ఇంత మంది దగ్గర ఇంత డబ్బుందా, ఇన్ని వందల కోట్ల రూపాయలు మందు కోసం కేటాయిస్తున్నారంటే అబ్బో, చాలా మంది దగ్గర పైసలు చాలా ఉన్నాయి. ఓకే, అంతా రిచ్ పీపుల్. ఓకే, బట్టల కోసమో తిండి కోసమో లేకపోతే అత్యవసరాల కోసమో లేకపోతే ఆరోగ్యం కోసమో ఖర్చు పెట్టారంటే ఓకే, కానీ మందు కోసమో ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారంటే అబ్బో మంచి ధనికులు అనమాట. మందు తాగే వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు? నలుగురు కలిసారు అని అంటే మందు తాగాల్సిందే, నలుగురు కలవలేదు అంటే మందు తాగాల్సిందే, సింగిల్ గా ఉంటే మందు తాగాల్సిందే, ఇద్దరు కలిస్తే మందు తాగాల్సిందే, విషాదంగా ఉంటే మందు తాగాల్సిందే, హ్యాపీగా ఉంటే మందు తాగాల్సిందే, పండగ వస్తే మందు తాగాలి, పండగ లేకుంటే మందు తాగాలి, ఇంట్లో చావు జరిగితే మందు తాగాలి, ఇంట్లో ఫంక్షన్ జరిగితే హ్యాపీ, ఫంక్షన్ జరిగితే మందు తాగాలి. మందు లేనిది ఎప్పుడబ్బా? ప్రతిసారి మందు అనేది ఉంటది. అందుకే అంటారు మందు బాబులు ఏమని అంటే, ప్రభుత్వాలను నడిపించేది మందు బాబులే అని. నిజమే, మరి మిగతా వాటి అన్నిటికంటే మందులోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే మరి గవర్నమెంట్లు ఏవి కూడా మందు బాబుల్ని ప్రోత్సహించేలాగానే ఉంటాయి తప్ప డిస్కరేజ్ చేయవు. మందు దుకాణాలు పెంచుతాయి, ఎంత కుదిరితే అంత మందు అమ్మేలాగా ప్లాన్ చేసుకుంటాయి. మందు పాలసీలు ఉంటాయి, ఆల్కహాల్ పాలసీలు, రకరకాల పాలసీలు ఉంటాయి. మరి బోలెని డబ్బులు వస్తున్నాయి కదా, తలా ఇన్ని డబ్బులు వేసి మందు రూపంలో ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారు మందు బాబులే. అందుకే ఒక సినిమాలో మందు బాబులం మేము మందు బాబులం, మందేస్తే మాకు మెమెర్రు మహారాజులం ఇలా పాడబడ్డారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం కూడా. బాబులు జాగ్రత్త, మందు తాగి బండి తోలకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. పెద్దసారు సజ్జనార్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మందు తాగి డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే తీవ్రవాదం కింద లెక్క. మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళని టెర్రరిస్టులాగా చూస్తా అని గట్టిగానే చెప్పేశారు. మీరు తాగితే తాగారు కానీ ఇంట్లో పెట్టుకొని తాగండి, లేకపోతే డ్రైవింగ్ మాత్రం చేయకండి, జాగ్రత్త. ఏం పర్వాలేదులే, గల్లీలోంచి వెళ్దాం, ఆ సందులోంచి వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్దాం, ఎవరు చూడలేరు మాత్రం అనుకోకండి. ఇప్పటికే చాలా మంది దొరికిపోయారు, ఇక నుంచి దొరక్కండి. తాగొద్దని చెప్పట్లా, తాగొద్దని మన వివరం చెప్పడానికి గానీ తాగి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎవరైనా తాగి డ్రైవింగ్ చేయకండి, ఏం పర్వాలేదు అనుకోకండి. దొరికే వరకు ఏం పర్వాలేదు అనుకుంటారు, దొరికిన తర్వాత చాలా ఎంబారసింగ్ గా ఉంటదంట. ఏందిరా బాబు, తాగుడు ఎందుకు, తాగి డ్రైవింగ్ చేయడం ఎందుకు, తాగినోడి కూర్చోకుండా అని ఇలా నాకు అనిపించింది, ఆ చెప్పాను కూడా అనిపించింది. బాబోయ్, నేను తాగుతా కానీ డ్రైవింగ్ మాత్రం చెయ్య అని అంత నరకం చూపిస్తారంట అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే. సో బీ కేర్ఫుల్. అలాగే మందు తాగుతున్న వాళ్ళు జాగ్రత్త, కొంచెం లిమిట్ గా తాగండి. ఎక్కువ తాగితే మందు కూడా అసందు అనుకొని మందును తాగితే, ఎక్కువ తాగితే, అతిగా తాగితే ఆ మందు ఏమని చేస్తారు తెలుసా? మళ్ళీ మీరు వేరే మందులు వేసుకోవాల్సి వస్తుంది, అదే టాబ్లెట్లు. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలాంటి సరదా విషయాలు, ఫన్నీ విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు, మంచి విషయాలు అన్ని చెప్తూనే ఉన్నా కదా. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో రాయండి. థ్యాంక్ యూ.